9 నెలలు గర్భాన మూసి బిడ్డకు ప్రాణం పోయగల రూపం అమ్మ. అక్షరాలను దిద్దిస్తూ తలరాతను మార్చగల విద్య అమ్మ. బతికినంత కాలం మనతో కలిసుండే ఒక మధురమైన తీపి జ్ఞాపకం అమ్మ. ఏమిటే ఇంత మంచిగా డెకరేట్ చేసావేంటి ఇల్లంతా? అయ్యో అమ్మా, నువ్వు మర్చిపోయావా? ఈ రోజు మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అమ్మా. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అమ్మా. అమ్మా ఇప్పుడు చూడు, ఇది ఇంత పెరిగింది గాని ఇది నా పొట్టలో ఉన్నప్పుడు ఎలా తన్నేదో తెలుసా? నువ్వేమన్నా మూన్ వాక్ చేసావు అనుకుంటున్నావా? నువ్వు కూడా నా పొట్టలో అలాగే అల్లరి చేసేదానివి. అమ్మా నీకు ఒక విషయం చెప్పనా? ఈ రోజు మా ఆయన్ని బకరాన్ చేసేసానే. ఇప్పుడు బగ్రా చేయటం ఏంటి? వాడు ఎప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాడో అప్పుడే బగ్రా అయిపోయాడుగా. బంగారు తల్లి బాగున్నావా? అమ్మా బూచి. ఇదేంటే బూచిగీచి అంటుంది? అంటే అది అన్నం తినలేనప్పుడు బూచికి పట్టిస్తా అని చెప్పాను. నిన్ను చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయింది అంతే. ఏంటే నువ్వు చేసేది? నిన్ను కని పెంచి ఇంత పెద్దదాన్ని చేసి నీ కూతుర్ని కూడా ఆలనా పాలనా చూసుకుంటే ఒక అమ్మమ్మగా నువ్వు నాకు ఇచ్చే బహుమతి ఇదేనా? అయ్యో అమ్మా, నువ్వు గ్రేట్ అంటావేంటి అసలు? జిలా చూడు, నేను నిన్నెంత ప్రేమగా చూసుకుంటున్నా, ఎంత ఆరోగ్యంగా చూసుకుంటున్నా, దీన్ని ఎంత బాగా పెంచుతున్నాను. అసలు నువ్వు కాదు గ్రేటు, ఒక అమ్మగా నేనే గ్రేటు. మీ ఇద్దరు కాదు, నేనే గ్రేట్. ఇవన్నీ ఎందుకు? మనలో ఎవరు గ్రేటో పక్కన మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడిగే తెలుసుకుందాం. సరేనా? సరే. గుడి దగ్గరికి వెళ్ళా అన్న, అక్కడ పంతులు ఉన్నాడు. జాతకం చెప్పమంటే చెప్పలేదన్నా. ఎందుకు? బడి పంతులు అంట. అలాగే నేను ఈసారి గుడి దగ్గరికి వెళ్ళి గుడి పంతుల్ని అడిగా, అయినా జాతకం చెప్పలేదు. ఎందుకు? గుడి మూసారంట. అప్పుడు ఈసారి గుడి ఓపెన్ లో ఉన్నప్పుడు పంతుల దగ్గరికి వెళ్ళి మరి జాతకం అడిగా, అయినా చెప్పలే. ఎందుకు? ఆ రోజు శ్రీరామం అంట, మౌన రథం అంట. ఓర్ నాయనో, నీ జాతకం నేను చెప్తే సైలెంట్ చెప్పిన జాతకం. నీ జాతకంలో రెండు ఉన్నాయి. ఖతం. బాయ్ బాయ్. అరే టైటిల్ తెలుసు కదా? తెలుసు. థ్యాంక్ యూ అమ్మా. ఎప్పుడా మమ్మీకి థ్యాంక్ యూ చెప్పావా? చెప్పలేదు. ఏ? మా అమ్మకి ఇంగ్లీష్ రాదు. మదర్స్ డేకి ఎప్పుడైనా మీ అమ్మ గిఫ్ట్ ఇచ్చావా? ఇచ్చాను. ఏమి ఇచ్చావు? పెళ్లి చేసుకుని మా ఆవిడ్ని. అప్పటి నుంచి మా అమ్మ దాన్ని నన్ను ఇద్దరు తిడుతుంది. మా అమ్మే నన్ను అమ్మరాబుతులు తిడుతుంది. నువ్వు ఎప్పుడే మదర్స్ డే గిఫ్ట్ ఇచ్చావా? ఇచ్చానన్నా. ఏమి ఇచ్చావు? మా నాన్నకి మందు బాటలు. నాన్నకి ఇవ్వడం ఏంట్రా, అమ్మకి కదా. మా అమ్మ తాగదు కదన్నా. ఏదైనా కార్తీక్ అన్న తెల్లగయ్యో యూకే వెళ్ళొస్తానరా. అవునా? నువ్వేంట్రా నల్లగయ్యో? నేను ఎర్లీ మార్నింగ్ లండన్ వెళ్తాను. కార్తీక్ బాయ్, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? యూకే. యూకే ఎందుకు వెళ్తావు? పని మీద వెళ్ళాయా? ఏరా డల్లుగా ఏమైంది? ఏంటో ఈ మధ్య మనసు అసలు బాగుండట్లేదురా. మనసే కాదు, మొహం కూడా బాగా కడుక్కొని రావాల్సి. అసలు మీరు అందరూ వస్తే నేను షూటింగ్ కి రాను. వాడెక్కడుంది? కర్రీ ఎక్కడుందిరా? ఇది వడాట కర్రీ. పిల్లల్ని హ్యాండిల్ చేసే విధానం మీకు తెలియదు. హ్యాండిల్ చేయి. ఓ కుచ్చులు చూచులు లొలొలొలొ. పోర పిల్లవచ్చు. అయిందా? బాగైందా? రామ్ ప్రసాద్, నువ్వైతే కరెక్ట్ గా డెసిషన్ చెప్తావు. చూడు, నేను ఒక అమ్మగా దీన్ని కానీ పెంచాను, దీని కూతురుని కూడా పెంచి పెద్ద చేశాను. నిన్నగాక మొన్న నడక వచ్చిన మాటలు వచ్చింది, ఇది గ్రేట్ అంటుంది, ఇదే గ్రేట్ అంటుంది. నువ్వు చెప్పు రామ్ ప్రసాద్, ఇద్దరిని పెంచి పెద్ద చేయటం గ్రేట్ నేనా ఇదా? మీరే గొప్ప, ఎందుకంటే ఫస్ట్ మీరు కన్నారు కాబట్టి. అంతే. అలా ఎలా చెప్తావు రామ్ ప్రసాద్? అమ్మ ఎలా గ్రేట్ అవుతుంది? ఓకే, ఆవిడ అమ్మమ్మ అయిపోయింది. ఓకే, నన్ను పెంచడం ఏమైనా ఇబ్బందా? మనం ఇలా కంటి చూపుతో వాళ్ళు ఏం చెప్పినా చేసేసేవాళ్ళం, కానీ వీళ్ళని పెంచడం కదా కష్టం. మీ మమ్మీ కూడా పెంచారు కదా. అలాగే నువ్వు కరెక్ట్ చెప్తున్నావు రామ్ ప్రసాద్. నువ్వు గమనించు. నేనే గ్రేట్. నేనే గ్రేట్. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ రా. ఆవిడ హట్ చేస్తే ఈవిడ హట్ అవుతుంది, ఈవిడ హట్ చేస్తే ఈవిడ హట్ అవుతుంది. అందరూ చిన్నపిల్ల ఇంకా బాగా హట్ అయిపోద్ది. నేను హట్ అవుతున్నా. నువ్వెందుకు హట్ అవుతున్నావు? అలట్టేరు కదా.
వీళ్ళు ముగ్గురు ఇది చాలా సాఫ్ట్ గా డీల్ చేయాలి. అవునవును. ఇప్పుడు అమ్మని డీల్ చేయడానికి అమ్మని పిలుద్దామా? పిలుద్దాం ఫోన్ చేస్తా. మా అమ్మా అందాల అదబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ పుచ్చెర కోనలోన కన్ను చిక్కుకుంది రచించు నన్ను చప్పునా గుప్పిలో దాటుతున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పునా ఎవరు పిలిచారు మమ్మల్ని? అసలు ఎంత గ్రాండ్ గా మేము ఈవెంట్ చేస్తాం తెలుసా? చెప్పండి, ఏ ఈవెంట్ చేయాలి చెప్పండి రామ్ ప్రసాద్ గారు. ఇది అకేషన్ గా చెప్పాలంటే ముందుగా ఇది 3 జనరేషన్ సంబంధించిన ప్రాబ్లం ఇది. అవునా? Yes. అదేంటి? అగోండి 3 జనరేషన్. అక్కడ చూసారా బాబీ లహరి గారు, నమస్తే అమ్మా. వాళ్ళ కూతురేమో అంజలి గారు, హాయ్. అంజలి గారి కూతురేమో చందమామ. అయ్యో సో స్వీట్. అది ప్రాబ్లం. అదేంటి బానే ఉన్నారు కదా, వాళ్ళలో ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు బాబీ లహరి గారు అంటారు నేను కన్నాను కాబట్టి నిన్ను చూసుకున్నాను, నీ కూతురు కూడా చూసుకున్నాను, నేను గ్రేట్ అంటే ఆవిడ. అంజలి అంటది మా అమ్మని నేను చూసుకుంటున్నాను, నా కూతురు చూసుకుంటున్నాను, నేను గ్రేట్ అంటది. ఈ చందమామ అంటది నా వల్ల మీ ఇద్దరికి పేరు వచ్చింది, నేను గ్రేట్ అంటది. ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూనే, కానీ అంతకంటే ముందు రష్మి మీరు చెప్పండి, మీ సపోర్ట్ ఎవరికి? నా సపోర్ట్ అయితే మర్మరాలకే. అమ్మా అది మర్మరాలు కాదమ్మా, మనవరాలు. అదే ఆమెకే అండి నా సపోర్ట్. ఓకే మీరు చెప్పండి రామ్ ప్రసాద్ గారు, మీ సపోర్ట్ ఎవరికి? నాకైతే అంజలి గారు అనిపిస్తుంది, ఇద్దరిని చూసుకుంటున్నాను కాబట్టి. రాజు మీకు? నాకు బాబీ లారీ గారు అయితే. చూసారా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. నాకెవరు సపోర్ట్ చేస్తారు? మరమరాలకి మేము సపోర్ట్ చేస్తున్నాం. రష్మి, ఇలాగే 3 జనరేషన్స్ లో ఉన్న వాళ్ళందరినీ మన ఈవెంట్ కి పిలిచి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయత ఇవన్నీ మనం ఒక సెగ్మెంట్స్ కింద కండక్ట్ చేసి పాటలు ఆటలు గేమ్లని వాళ్ళకి చూపిస్తే అప్పుడు వాళ్ళంతట వాళ్ళే కన్విన్స్ అయిపోతారు. అర్థమైంది కదా? అంటే మనసు విప్పు ప్రాబ్లం బాబా ఇప్పుడు వాళ్ళందరినీ పిలిపించి ఈ ఈవెంట్ ఎలా సెట్ చేయాలో మీరు చూసుకోండి. మరి ఇది గ్రాండ్ గా మనం చేయాలంటే నేను అక్కడ, మీరు ఇక్కడ. ఆల్ రైట్, మరి ఈ ప్రాబ్లం సాల్వ్ చెయ్యాలంటే అసలు ఏ జనరేషన్ గొప్ప అనేది ప్రూవ్ చేసుకోవాలంటే ఆ జనరేషన్స్ అందరూ ఈ స్టేజ్ మీద ఒకేసారి రావాలి కదా. సో ఆ 3 జనరేషన్స్ ని ఇన్వైట్ చేద్దాం. నిజంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఏదో పుణ్యం చేసుంటది. అమ్మలు అమ్మమ్మలు మనవరాలు శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ ఈ రోజు ఇంత కలర్ఫుల్ గా ఉందా? సూపర్. మరి ఇలాంటి సందర్భంలో ఇంద్రజ గారు మీరు మాతో పాటు స్టేజ్ మీద జాయిన్ అవ్వకపోతే ఎలా? మ్యామ్ ప్లీజ్ రిక్వెస్టింగ్ యు టు జాయిన్. కానీ నిజంగానే నా మనసు నిండిపోయింది. స్టేజ్ ఎలా నిండిపోయిందో అలాగా ఇంత మందిని చూడడం, అది కూడా 3 జనరేషన్స్ కింద మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా రావడం చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మరి మ్యామ్ మీరు కూడా ఇక్కడ మాతో పాటు ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా మా ప్రేక్షకులందరికీ అందరూ కలిసి హ్యాపీ మదర్స్ డే విష్ చేద్దామా? ఈ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే. అందరూ వాళ్ళ మమ్మీలకి కిస్ చేయండి. రామప్రసాద్ ఎమోషన్ అవుతున్నాడు ఎందుకు? దేనికి? రష్మి ఏమో ఇంద్రజ గారిని అమ్మ అంది, వాడు అమ్మ అంటే రిలేషన్ ఇప్పుడు. అలాగే లేదు, మన సంప్రదాయం ప్రకారం ఏంటంటే పుట్టిల్లో ఒక అమ్మ ఉంటే మెట్టిల్లో కూడా ఒక అమ్మే ఉంటది. ఆవిడ అత్తమ్మ కాదు, అమ్మే. అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు రిలేషన్. సో మ్యామ్ మీకు మనసులో కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా? నాకు ఒక్క కోరిక ఉంది. యాక్చువల్ గా ఇక్కడ మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మదర్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు చేసే డాన్స్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది. కాబట్టి నేను వాళ్ళ మమ్మీలతో జాయిన్ అయిపోతాను. పిల్లలంతా ఒకవైపు ఉండండి. ఆ సాంగ్ ఏదో ఇప్పుడు పెట్టండి, మేమెవరో తెలుసుకుందాం. పిల్లలు ఫాలో అవ్వండి నన్ను. కమ్ ఆన్, ఈస్ట్ ఆర్ వెస్ట్, మా పిల్లలే బెస్ట్. ఈస్ట్ వెస్ట్ తో పాటు నార్త్ అండ్ సౌత్ కూడా కలుపుకోండి. మమ్మీస్ ఆర్ ద బెస్ట్. పాలకూర పప్పు, మా పిల్లలే నిప్పు. కూరలో ఉంటది ఉప్పు కారం, మా అమ్మల
నిమిషం సుధీర్ అన్న తోపు దమ్ముంటే ఆపు. ఫస్ట్ టైం రా మన శ్రీదేవి చూస్తే మంచి కలర్ఫుల్ గా మంచి పండగలా ఉంది కదా. అవునవును. ముందు మన ఫ్యామిలీస్ ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. Yes, yes. చెప్పరా. అమ్మా నాకు ఇద్దరు అమ్మమ్మలు. ఇద్దరమ్మలా అంటే నన్ను 9 నెలలు కన్న అమ్మ తన పేరు వచ్చేసి పార్వతి. మళ్ళీ 1 ఇయర్ పిల్ల నుండి నాకు 18 సంవత్సరాల వరకు సాది పెంచి చదివించి పెళ్లి చేసింది ఈ అమ్మ పేరు జయలక్ష్మి. నాకు తెలిసి ప్రపంచంలో నువ్వు చాలా లక్కీ అమ్మా. ఇద్దరు అమ్మలు నేను బాగా చూస్తున్నారు. నేను లక్కీయే. దేనికి? నాకు 2 అమ్మలు, ఒక అమ్మ ఇచ్చేవాడ, ఒక అమ్మ ఇక్కడ. నువ్వు చాలా లక్కీరా. ఎందుకు? ఈ అమ్మ ఏదో నేను చంపేద్ది. మీ పేరు? నా పేరు ఉమా అండి. మీ మమ్మీయా? మా మమ్మీ నా కూతురు. ఏ జనరేషన్ గొప్ప? మా జనరేషన్ గొప్ప. ఒక ఆ విషయం మీరు చెప్పాలి. మీరు చెప్పండి అమ్మా, ఏ జనరేషన్ గొప్పది? మాదే గొప్ప. ఎందుకంటారు చెప్పండి, ఒక రీజన్ చెప్పండి. మాది అప్పటి కాలం మంచిగా చెప్తే విన్నారు, ఇప్పుడు అసలు వినట్లేదు. సరిపోయింది చాలు, మైకిల్ పాస్. మీ అమ్మ గొప్పదా కాదా? నేను అమ్మనా? మీరు సారీ. ఏ జనరేషన్ గొప్పది? మీ జనరేషన్ గొప్పదా, వీళ్ళ జనరేషన్ గొప్పదా? ఇప్పుడు పిల్లల కాలమే గొప్పదనన్న. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు కాలం గొప్పది? అఫ్ కోర్స్ మా జనరేషన్ బెటర్ అనుకుంటా, ఎందుకంటే అక్కడ అమ్మ వాళ్ళని చూసుకోవచ్చు, ఇక్కడ పిల్లల్ని చూసుకోవచ్చు. మీ పేరు చెప్పండి. నా పేరు చిన్నమ్మి. ఏ అమ్మాయి? చిన్నమ్మి. ఆహా. మీరు చెప్పండి అమ్మా, మీ జనరేషన్ గొప్పదా, వీళ్ళ జనరేషన్ గొప్పదా? మా జనరేషన్ గొప్పది. ఎందుకంటే ఒకప్పుడు మా నాన్నన్నే మా అమ్మన్నే చాలా భయం, కానీ ఇప్పుడు జనరేషన్ చెప్పిన మాట వినరు. మీ అమ్మాయి లాగా. మా అమ్మాయి ఏంటదండి మరి ఇక్కడ శ్రీదేవి ఎవడమాట విందా ఇక్కడ? ఏంటంటే అది ఇంట్లో కూడా ఎవరితో మాట్లాడదు. నేను చాలాసార్లు ఫోన్ చేసా, మాట్లాడాలి నాతో. మీరు ఫోన్ చేసింది అయితే నాకు చెప్తాది. మన జనరేషన్ గొప్పదా, వాళ్ళ జనరేషన్ గొప్పదా? మా జనరేషన్ గొప్పదమ్మా. అఫ్ కోర్స్ వాళ్ళ జనరేషన్ గొప్పదే, కానీ వాళ్ళకన్నా మన జనరేషన్ ఇంకా గొప్పది కదా. మమ్మీయా? మా మమ్మీ. అత్తయ్య గారు, ఎందుకు కాలు పెడుతున్నా? అంతే, వాడు ఎపిసోడ్ కోసం కూడా అలాగే పెట్టుకుంటాడు. కాదండి, నాకు డౌట్. ఇప్పుడు మీ అమ్మాయి కాబట్టి మీ కాబోయే అల్లుడికి ఉండాల్సిన లక్షణాలు ఎలా ఉండాలి? బాగా చూసుకోవాలి మా అమ్మాయిని. సంవత్సరం తిరిగే లోపల మనవన్నో మనవరాలో చేతులు పెట్టాలి. అదేంటి వెళ్ళిపోతున్నావు? తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా, లేకపోతే ఇక్కడ నుండి మీ అమ్మాయిని తీసుకెళ్ళవని. ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏసీ వేశారు కదండి, చల్లగా ఉంది. ఆంటీ మీ పేరు? సుకన్య నా పేరు. మీరు మమ్మీని మమ్మీ కాకుండా సుక్కు అని పిలుస్తారా? నేను ఇప్పటిదాకా కూడా అమ్మా అంటే అసలు వాళ్ళకి సుక్కు అనగానే ఎక్కడున్నావు అంటది. మీ పేరు? ధరణి ప్రియ. మమ్మీకో బులా దర్రు. సో చెప్పండి, మీ మమ్మీ వచ్చారా? మమ్మీ లేదు నాకు, బట్ నా కూతురే నాకు అన్ని. కాదు, ఇప్పుడు నాకు కూడా ఇంద్రజ గారి లాగా జడ్జ్ అవ్వాలని ఉంది. ఏం చేయాలి? ఏముంది, ఎపిసోడ్ కూడా కారు, ఒక ఇల్లు, ఒక చైన్ కొనిస్తే సరిపోద్ది. మరి ఆవిడకంటూ ఓనే ఉండదా? అందుకే లోన్ తీసుకొస్తున్నారు రోజు ఆవిడకి. భావన తినెవరు? నా కూతురు. నీ కూతురా? నేను నమ్మలేకపోతున్నానే, నీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిన కూతురు ఉందని తెలుసు నాకు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హాయ్ గాయత్రి. హాయ్ గాయత్రి, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా Thank you. కంపెనీ. Please do introduce your mom, your grandmom. That's my mom Bhavana. Yes. That's my grandmom. సుజాత. లేదు గుర్తు. ఏంటి అమ్మమ్మ పేరు గుర్తుంది. మర్చిపోయావా? ఏ జనరేషన్ గొప్ప? ఫాస్ట్ గా అందరిదా? ముగ్గురు కలిపి పోరాడదాం రేపటి కోసం. మీరు చెప్పండి, ఏ జనరేషన్ గొప్ప? మా జనరేషన్ గొప్ప అండి. ఎందుకు? అప్పుడు బాగుండేది, తల్లిదండ్రుల మాట తినేవాళ్ళు, ఇప్పుడు వింటో లేదు. భావన గారు, మిమ్మల్ని కూడా అడిగేద్దాము, ఏ జనరేషన్ గొప్ప? అన్ని జనరేషన్స్ తనలాగే అంటున్నాను నేను, ఎందుకంటే అటు చూసాను ఇటు చూసాను, కాకపోతే మధ్యలో ఉండిపోయాను నేను. Kritika, please introduce your grandmom, your mom. This is my mom Swapna and this is my grandmom Girija. నమస్తే గిరిజ గారు, నమస్తే స్వప్న గారు. అంటే ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మా మమ్మీ చనిపోయినప్పటి నుంచి నాకు మమ్మీ అనే
ఆలోచనే ఎక్కువ ఉంటుంది. మా మమ్మీ ఉంటే బాగుండేది అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఇక జనరేషన్ మారినా కొద్దీ డౌన్ అవుతుంటది. ఏం తగ్గుతూ ఉంటది? ప్రేమ, రెస్పెక్ట్, లేకపోతే వాట్? ఈ రోజులను బట్టి ప్రేమ తగ్గుతుంది, రెస్పెక్ట్ తగ్గుతుంది. ఆ మాటని మీరు ఎక్సెప్ట్ చేస్తారా, ఖండిస్తారా? అంటే ఏది చేయలేను. కొన్ని సిచ్యువేషన్స్ లో అలా ఉంటారు, ఇలా ఉంటారు. ఇప్పుడు నా విషయానికి వస్తే ఏంటంటే మమ్మీ లేకుండా నేను మేనేజ్ చేయలేను ఇప్పటికీ. ఎందుకంటే పాపతో వెళ్ళేది, పాపను చూసుకునేది మాక్సిమం మా మదర్. అలా అని పాపని తక్కువ చేయలేను, ఎందుకంటే షీఈ్ మేనేజింగ్ బోత్ స్టడీస్ అండ్ ఆల్. నేనేంటంటే వీళ్ళిద్దరికి బ్యారియర్గా ఉండి వీళ్ళిద్దరు కొట్టుకుంటే నేను సఫర్ అవుతుంది. బట్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నిజంగా ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి. 3 generations టుగెదర్ ఒకే స్టేజ్ మీద రావడం అనేది ఇస్ అ వెరీ 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 బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ అ వెరీ బ్యూటిఫుల్ డే. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ టు వన్ అండ్ ఆల్, అండ్ లెట్స్ బిగిన్ ది ఎపిసోడ్. ఆల్ రైట్, ఇట్స్ గేమ్ టైమ్. ఈ నెట్ పైన కలర్ఫుల్ బెలూన్స్ చూస్తున్నారు కదా. సో మేము చాలా ప్రేమతో 3 different కలర్ బలూన్స్ మా 3 generations ని రిప్రజెంట్ చేస్తూ సెలెక్ట్ చేసి ఈ నెట్ పైన వేసాము. అండ్ దాని చుట్టుపక్కన ఒక చిన్న క్యూట్ గేమ్ ప్లాన్ చేసాము. మరి గేమ్ వచ్చి చాలా సింపుల్. 3 generation నుంచి ఒకరు వచ్చి వాళ్ళ జనరేషన్ ని రిప్రజెంట్ చేస్తూ ఈ గేమ్ ఆడతారు. ప్రతి ఒక్కరు వచ్చి ఒక కలర్ ని సెలెక్ట్ చేసుకొని ఇలా అదే బయట పడేయాలి. ఎవరు చూస్ చేసుకున్న ఆ కలర్ బెలూన్స్ ఎక్కువ బయట ఉంటాయో అండ్ ఇక్కడ తక్కువ ఉంటాయో వాళ్ళే విన్నర్స్. మరి 3 generations నుంచి ఎవరు రిప్రజెంట్ చేయడానికి రాబోతున్నారు? ఫస్ట్ మన్వరాల్ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? యోధా వచ్చే. అయితే మన్వరాల్ వైపు నుంచి యోధా వస్తుంది. మరి మమ్మీ వైపు నుంచి ఎవరు వస్తారు? ధర్నిప్రియ గారు రండి, రిప్రజెంటింగ్ మదర్ కేటగిరీ. మరి అమ్మమ్మ కేటగిరీలో మేడం ఆడతారా? గిరిజ గారు రండి. అయితే ఇప్పుడే నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఈ గేమ్ ని కాస్త కాంప్లికేట్ చేద్దాము. ఎందుకంటే ఆల్ 3 చాలా గట్టిగా ఉన్నారు కాబట్టి సింగిల్ లెగ్ లో ఈ గేమ్ ఆడితే ఎలా ఉంటది అని. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? సింగిల్ లెగ్ లో ఈ గేమ్ ఆడితే ఎలా ఉంటది అని. 3rd generation కొంచెం ఇబ్బంది అవుద్ది. అంటే అమ్మమ్మలకి ఆ మాత్రం ఎక్సెప్షన్ ఇవ్వాలి. అంటే మీకు ప్రాబ్లమా? అమ్మమ్మ ఇంకా కాలేదు, టైం ఉంది, ఇంకొక 30 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఆల్ రైట్, ఎవరికి ఏ కలర్ కావాలి? సీనియారిటీ నుంచి స్టార్ట్ చేద్దాము. గిరిజ గారు గోల్డా, ఆరెంజా, గ్రీనా? గిరిజ గారు ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నారు. కొంగు చెక్కు చెప్పు. గ్రీన్. ఓకే, గ్రీన్. నీకు ఆప్షన్ లేదు, గోల్డ్ కి గోల్డ్. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. సెట్టింగ్ ఒక్కర్లే మైక్ సెట్ ఓపన్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కువలే. నైట్ 9 ఒక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ నో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా. ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ పోయేలా. ఆల్ రైట్, ధర్ని గారు చాలా 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 బాగా ఆడారు. గేమ్ మధ్యలో కాలు కింద పెట్టేశారు కాబట్టి ఐఎమ్ సారీ, యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిప్రజెంటింగ్ ద మదర్స్ బ్యాచ్. థ్యాంక్ యూ. అయ్యో, 1 ఆరెంజ్, 2 గోల్డ్. కంగ్రాచులేషన్. ఆల్ రైట్, సో మరి ఈ సెగ్మెంట్ లో జరగబోతున్న సెకండ్ రౌండ్ లో 3 generations ఇప్పుడు రిప్రజెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు. మన్వరాల్ టీం నుంచి గాయత్రి, అమ్మ టీం నుంచి శ్వేత గారు, అండ్ అమ్మమ్మ టీం నుంచి చిన్నమ్మి గారు. సో కలర్ సెలెక్షన్ మీ దగ్గర స్టార్ట్ చేద్దాము.
గోల్డ్. సో అమ్మమ్మ వాళ్ళు వచ్చి గోల్డ్ సెలెక్ట్ చేసుకున్నారు, మనవరాలు ఆరెంజ్ అండ్ మిగిలింది గ్రీన్. మదర్ టీమ్ గ్రీన్. అవును అదే కదా మిగిలింది. ఆల్ రైట్ 3 2 1 మ్యూజిక్. కొట్టరా కొట్టు తీరు మారో కొట్టలే తెగేలా హుషారో కొట్టరా కొట్టు తీరు మారో కొట్టలే తెగేలా హుషారో జిల్లెలే జిల్లెలే జింకా చిక్కా జిల్లెలే జిల్లెలే మజాలే జిందగీ కా మజాలే. పాపా ఆర్ యు ఓకే? మీరు మొత్తానికి ఇంకో ఆట ఆడేశారు. మీరు చేస్ చేయాల్సింది ఆరెంజ్, ఆ కలర్ తప్ప ఇంకా మిగతా అన్ని కలర్స్ మీరు చేస్ చేశారు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. రష్మి లింక్ చెప్పిన డౌట్ వచ్చింది, ఆవిడ చెప్పడం కరెక్ట్ చెప్పలేదు. కన్ఫ్యూజ్ అయిపోయి గ్రీన్ కొట్టేసుకున్నా. పర్లేదు, ఏం పర్లేదమ్మా, మీ మమ్మీ మీద చాలా బెటర్. నువ్వు కనీసం గేమ్ ఆడవచ్చు నువ్వు ఈరోజు. ఈ పాయింట్ లో మన భావన గారితో మాట్లాడాలి, ఆమె కూతురు పర్ఫార్మెన్స్ గురించి. భావన గారు, ఈ తెలివితేటల గురించి మీ అభిప్రాయం ఏంటి? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. పాప ఇందాక ఇంట్రో అప్పుడు కూడా ఏంటి, నేను రష్మి అడిగినప్పుడు మా అమ్మమ్మ గురించి అమ్మ గురించి చెప్పంటే ఏంటంటే, అమ్మ నాది కాలేజ్ది, నా ఎగ్జామ్స్ గురించి అవే గుర్తొస్తున్నాయి కానీ ఇవేవి నాకు గుర్తు రావట్లేదు అంది. ఇంద్రజ గారు, పులాన్ అన్ని పడిపోయి కాబట్టి ఇద్దర్లో గెలుపు ఎవరిది? గేమ్ ప్రకారం అయితే ఒంటి కాళ్లతోనే బలూన్లు కొట్టాలి, అవునా? శ్వేత గారు ఒంటి కాళ్లతో కొన్ని బలూన్స్ అయితే కొట్టలేదు, అది ఆవిడే ఒప్పుకుంటారు. మిగతా కొన్ని బలూన్స్ అయితే మన గాయత్రి కొట్టేసింది. సో ఈ గేమ్ కి సంబంధించి చిన్నమ్మి గారే గెలిచారు. 2 పాయింట్స్ టు అమ్మమ్మ జనరేషన్. సో మరి ఈ 3 జనరేషన్స్ ని ఇప్పుడు రిప్రజెంట్ చేయడానికి ఎవరెవరు రాబోతున్నారు? ఇటువైపు నుంచి సుజాత గారు వస్తున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ అదే అమ్మమ్మ గారు, అమ్మ వైపు నుంచి ఉమా గారు వస్తున్నారు. ఓకే. అండ్ మనవరాల వైపు నుంచి కృతిక. రండి కృతిక. కృతిక కలర్ గోల్డ్, గ్రీన్. గ్రీన్, మిగిలింది ఆరెంజ్. రెడీ? రెడీ. ఆల్రైట్ 3 2 1 మ్యూజిక్. చుక్కల సీర చుట్టేసి గజల పడిలో కట్టేసి చెంగుమని నువ్వట్ట నడిచొస్తుంటే చక్కరల నిన్నబ్బే ముక్కెరపై మెరిసిందే ఉక్కిరి బిక్కిరి అయ్యేలా నన్ను తాకిందే. జంటగా నువ్వుంటే గుండెలో తిరణాలే మొదలవుతాయే. ఎందుకే వేడుకే అక్కర్లే నువ్వు పట్ట నవ్వేస్తే. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? 1 2 3 4 5 అమ్మమ్మ గారిది, 1 గోల్డ్ మన్వరాల్ది, 1 2 2 గ్రీన్. ఇంద్రజ గారు, విన్నర్ ఎవరు ఈ రౌండ్ లో? కృతిక. వెల్ డన్ కృతిక. మనవరాల్ది మొత్తానికి బోని అయ్యింది, మమ్మీ వాళ్ళది ఇంకా బోని కాలేదు. అండ్ ఫైనల్ గా 1 లాస్ట్ రౌండ్, అండ్ హోప్ఫుల్లీ ఈ రౌండ్ లో మమ్మీస్ కమ్ ఆన్, వాట్స్ హ్యాపెనింగ్ మదర్స్? అమ్మ సైడ్ ఒక్క గోల్ అయినా కొట్టడానికి భావన గారు రావాలి, అంతే. ఇది ఫ్యూచర్ లో నీకు టెండర్ పెట్టింది, ఇది యాంకర్ అవుతుంది ఖచ్చితంగా చూడు, యాంకర్ అవుతుంది ఖచ్చితంగా చూడు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఆ బెస్ట్ చూపించడానికి మదర్ సైడ్ నుంచి వచ్చేస్తున్నారు మా భావన గారు. రండి, తొడగొట్టు చిన్న. కమాన్ కమాన్ కమాన్. పార్వతి గారు, కలర్ చెప్పండి. అమ్మమ్మ జనరేషన్ ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు, గోల్డ్. అండ్ మన్వరాల్ జనరేషన్ వచ్చి గోల్డ్, మీకు మిగిలింది గ్రీన్. గ్రీన్. రెడీ? చలో వెళ్ళండి 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 వెళ్ళండి. ఓకే 3 2 1 మ్యూజిక్.
లేదు. ఒక్క నిమిషం, ఇందాక ఈవిని పిలిచాం కదా, ఆ కూతురు పిల్లండి ఒకసారి. ఇప్పుడు మీ స్పందన చెప్పండి అమ్మా, మమ్మీ గురించి ఏమనుకుంటున్నారు? నేను అరుస్తూ ఉన్నా అమ్మాయి సార్ అక్కడికి వచ్చాను, గ్రీన్ గ్రీన్ గ్రీన్. ఇప్పుడు యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి? గ్రీన్ లేదు కదా అక్కడ. ఆమె గ్రీన్ కూడా కొట్టేసింది, ఆరెంజ్ కూడా కొట్టేసింది. ఏమో ఎలా చేసినా గానీ ఈ రౌండ్ కైతే విన్నర్స్ అమ్మ భావన, అంతే. సూపర్, మీరు మీది తరమేరు, పక్కోల్ది కూడా తరమేశారు, అంతే. లాస్ట్ లో గ్రీన్ ఉండిపోతే ఈడు కొట్టేసింది పాపం. అది నేను చూసా. ఓవరాల్ గా గేమ్ మొత్తానికి మేడం, ఓవరాల్ గా గేమ్ మొత్తానికంటే ఇక్కడ అమ్మ కేటగిరీలో 1 పాయింటే కదా, మనవరాల కేటగిరీలో కూడా 1 పాయింట్, కానీ ఆ అమ్మమ్మ గారి కేటగిరీలో 2 పాయింట్. సో ఫైనల్ గా ఏ మాటకి ఆ మాట సీనియారిటీ అనేది నిరూపించుకున్నారు. అండ్ బాటమ్ లైన్, ఓల్డ్ ఇస్ గోల్డ్. మరి నెక్స్ట్ వచ్చి ఒక మంచి సింగింగ్ సెగ్మెంట్ మీ అందరి కోసం ప్లాన్ చేశాము. సో లెట్స్ గెట్ ఆన్ విత్ ఇట్. జరగండి జరగండి జరగండి, జాబిలమ్మ జాకెట్ వేసుకొచ్చనండి. జరగండి జరగండి జరగండి, పారడైసు పావడేసుకొచ్చనండి. లో యముడండి, సిస్టమ్ తప్పితే ముగుడండి. థండర్ స్టామ్ లా థండర్ సీమనే చుడుతది వీడి గారడి. జరగండి జరగండి జరగండి, మార్చు నుంచి మాసు పీసు వచ్చనండి. జరగండి జరగండి జరగండి, ఈ స్టారులో ఒకటైన స్టారు వచ్చనండి. జరగండి జరగండి జరగండి, గూగుల్ ఎత్తికిన గుంసు వచ్చనండి. జరగండి జరగండి జరగండి, పువ్వులొక్కటైన పువ్వు వచ్చనండి. సిక్స్ ప్యాక్ లో యముడండి, సిస్టమ్ తప్పితే మొగుడండి. థండర్ స్టామ్ లా థండర్ సీమనే చుడుతది వీడి గారడి. జరగండి జరగండి జరగండి, కిస్సులక్క లక్ష్మి కావు వచ్చనండి. జరగండి జరగండి జరగండి, దుమ్ములేపుకుండ కాసు వచ్చనండే. అల్లిగాడు మల్లిగాడు కాదు పిల్లుగాడు కుర్రాకిడు, మందులోకి పల్లిలాగా లొల్లి లేకుండా ఉండలేడు. తొందరెక్కువమ్మా వీడికి తెల్లారకుండా చూసేస్తాడు. బోని కొట్టకుండా నేను డాడీనైపోయానంటాడు. అయ్యనే లెక్క చెయ్యడు, ఎవడయ్యొచ్చి చెప్పినాగడు. కోరడు అస్సలినడు, చిత్తరాలే చూపిస్తాడు. ప్రేమిస్తాడు పడిసొస్తాడు, ప్రాణం ఇమ్మంటే ఇచ్చేస్తాడు. తగులుకుందంటే వదులుకోలేడు, బిడ్డ ఆగమైపోతున్నాడు. తెల్లన్నా ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అన్నా. కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. తెల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా, తెలిసి తెలియక చెప్తావన్నా. ఇల్లే పీకి పందిరి వేస్తావు ఏంది హైరానా. టికెటే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది సిరుగుతుందేమో చూడరా బుల్లోడా. మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కాడా. సొర్ర సపే తగులుకుంది తీరేది గదరా. చెరిగింది దీపం, కరిగింది రూపం,
అమ్మా నాపై ఏమంత కోపం, కొండంత శోకం, నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం. నాకే ఎందుకు శాపం, జన్మల గతమే చేసిన పాపం. పగలే దిగులైన నడిరేయి ముసిరింది, కలవర పెడుతోంది పెను చీకటి. ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది, బ్రతికి సుఖమేమిటి. కను పాప నువ్వై వెలుగిస్తూ, నా కలకు రంగుల మెరుపిస్తూ, అడుగడుగు నీడై నడిపిస్తూ, ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ, అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా, పండుగై నిండవే లోపల వెలుపల, నువ్వు నా తోడై లేనిదే నేనెలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్ మీకు? ఓవరాల్ గా ఇట్స్ అ సూపర్ సానిక్ పర్ఫార్మెన్స్. 100% వేదాంశు, నేనైతే మీ వాయిస్ ఫిదా అయిపోయాను. ఎంత ఎక్స్ప్రెసివ్ ఉంది తెలుసా మీ వాయిస్. ఇట్ హ్యాస్ లాడ్ ఆఫ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. అండ్ వాగ్దేవి, తెలుసు కదా వాగ్దేవి అంటే ఏంటో? సరస్వతి దేవి పేరు. Yes, ma'am. ఓకేనా? ఆ కళామ తల్లి కటాక్షం పరిపూర్ణంగా మీ మీద ఉంది. Thank you, సూపర్ ma'am. నాన్న. గాడ్ బ్లెస్ యూ. బోత్ ఆఫ్ యూ హ్యాస్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. అమ్మా, ఈరోజు మా తెలుగు టీచర్ అమ్మ గురించి పారాగ్రాఫ్ రాయమంది. నేను ఏమని రాశాను తెలుసా? ఏం రాసావు నాన్నా? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. అమ్మా, అందరూ మనల్ని పేదవాళ్ళు అంటున్నారు, మన దగ్గర ఆస్తి అవి లేవంటున్నారు. నిజమేనా అమ్మా? ఎవరు చెప్పారు నాన్న మనం పేదవాళ్ళమని? మన దగ్గర కూడా ఆస్తిపాస్తులున్నాయి. నాకు నువ్వున్నావు, నీకు నేనున్నాను. ఇంతకు మించి మనకింకేం ఆస్తి కావాలి నాన్నా? అరే నాన్న, నువ్వు పెద్దయ్యాక నన్ను బాగా చూసుకుంటావా? నిన్ను రాణిలా చూసుకుంటా అమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. శివయ్య, నాకు బంగారం లాంటి కొడుకునిచ్చావయ్యా. దయచేసి ఎప్పటికీ మమ్మల్ని దూరం చేయకయ్యా. శివయ్య, మా అమ్మని నా నుంచి ఎప్పుడు దూరం చేయకయ్యా. నాన్నా, నువ్వు ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని
అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలి. నా కలలని కన్నది నీవే, నా మెలకువ వేకువ నీవే, ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా. నా కష్టం ఇష్టం నీవే, చిరునవ్వు దిగులు నీవే, ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా. జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే, ధన్యోస్మి అంటూ దండం పెడతాలే. నీవే 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 నేనంట, నీవెల్లేక నేనే లేనంట. అరే నాన్న, ఒకవేళ నాకేమైనా జరగకూడదు జరిగినా కూడా నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. అమ్మా ఏంటమ్మా మాటలు? ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు. నీకేమవుతుందమ్మా? నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు సంతోషంగా. అమ్మా సరే కానీ ఒక్కసారి నా కోసం ఆడమ్మా, ఆడమ్మా ప్లీజ్ అమ్మా, ఆడమ్మా. నేను ఆడితే నువ్వు కూడా ఆడతావు. అమ్మా ఏంటమ్మా, నేను ఎప్పుడు డాన్స్ చేయమన్నా చెయ్యవు. అరే పో నాన్న, నేను డాన్స్ ఆడవేంటి? ఏంట్రా గాజులు కొన్నావు? ఇప్పటి వరకు మా అమ్మ కోసం ఏమీ కొనివ్వలేదురా, అందుకే మా అమ్మ కోసం ఈ గాజులు కొన్నా. మా అమ్మ చేతికి ఈ గాజులు చాలా బాగుంటాయి. ఆంటీ మీకోసమే కొని రోడ్డు దాటుతుంటే లారీ గుద్ది సాత్విక్ చనిపోయాడు ఆంటీ. బాబు ఏ నోము నోచిందో, ఏ పూజ చేసిందో, పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి. తన శ్వాసతో బంధమల్లి నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలే ఈ తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా? అమ్మా నేను వెళ్తున్నా, ఒక్కసారి నా కోసం ఆడమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, ఆడమ్మా. బయటికి వెళ్ళిన కొడుకు ఏ క్షణం ఇంటికి వస్తాడా అని ఎదురుచూపులు చూసి ఆ తల్లి కంటి చూపుకి మరుసటి రోజుకు గమ్యం లేదు. ఎన్నో అనుకుని ఉంటుంది కదా. కడుపును పుట్టినవాడు గొప్పవాడవుతూ ఏదో సాధిస్తే వాడు ఎక్కే మెట్ల దగ్గర నిలబడి వాడు ఎక్కిన అంతస్తులు చూసే ఆ తల్లి కళ్ళు ఎంత వెలుగుతాయో. అలాంటి కొడుకు గాలికి రాలిపోయి తల్లి ఆశలన్నిటినీ ఆర్పేస్తే అవి అన్నీ ఆశలేనా? అవి అన్నీ కలలేనా? కలలోని కళ్ళలేనా? మ్యామ్ గుండె మొత్తం బరువైపోయింది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. వాల్మీకి రామాయణంలో రాముడు అడవికి వెళ్తే దశరథుడు పడే ఆ వేదన, ఆ విషాదం గురించి రాస్తున్నప్పుడు శోకంలో కల్లా గొప్ప
గొప్ప శోకం పుత్ర శోకం అని రాస్తారు. మనం బతికుండగా మన పిల్లలు లేకపోవడం అన్నది అసలు భరించలేనంత విషాదం అన్నమాట. అసలు కాన్సెప్ట్ వైజ్గా అయితే నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు, బికాస్ ఏదో చాలా భారంగా అనిపిస్తుంది మనసంతా. బట్ పర్ఫార్మెన్స్ వైజ్కి వస్తే బాబిలహరి గారు మీ సీనియారిటీని ప్రూవ్ చేసుకున్నారంతే. మీ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్క యాక్ట్ లో కనబడింది. ఆ అబ్బాయితో మీరు అన్యోన్యంగా ఆప్యాయతతో పలకరించే విషయంలో కానివ్వండి, చివరికి వచ్చేసి ఇంకా మీరు అబ్బాయిని తలుచుకొని డాన్స్ చేయడం అంతా ఆ తల్లికి మాత్రమే అర్థమవుతుంది. ఇరక్ తీశారు, చాలా చాలా బాగా చేశారు బాబిలహరి గారు. సాత్విక్ చాలా బాగా చేశారు, కానీ మిమ్మల్ని అలా తీసుకొచ్చి కూర్చోపెట్టడం, మళ్ళీ వాళ్ళ సపోర్టింగ్ ఆర్టిస్ట్ అండ్ డాన్సర్స్ మీరు కూడా వచ్చేసాయండి పైకి. మరి మనల్ని ఇంత బాధాకరమైన సిచ్యువేషన్ లోకి ముంచిన ఆ దుర్మార్గుడు కొరియోగ్రాఫర్ ని పిలవండి. దిలీప్ మాస్టర్. ఏంటి మాస్టర్ ఏంటిది? ఏదో మదర్స్ డే హ్యాపీగా జరుపుకుందాం అనుకుంటే కానీ ఒక మదర్ లో ఉన్న ప్రేమ ఎప్పుడైనా సరే కన్నవాళ్ళు పిల్లల మీద చూపించే ప్రేమ అయితే మనం చూసాం, గానీ ఇది అసలు వేరే లెవెల్ ప్రేమ. అంటే కొడుకు ఇంత మంచి కొడుకుగా అమ్మని గౌరవించి అమ్మని చూసుకొని అమ్మ కోసం ఏదో ఒక నగ కొనుక్కొని వచ్చినప్పుడు తనకి ఇలా అయిందన్నదంతా అసలు భరించలేకపోయా మాస్టర్. అంటే ఒక డీప్ ఎమోషన్ కి తీసుకెళ్లిపోయారు మీరు. ఒకవైపు మీ మీద కోపంగా ఉంది, కానీ మరోవైపు మీ విద్య మీద గౌరవంగా కూడా ఉంది. మా మనసు కదిలింది, కళ్ళల్లో నీళ్లు తిరిగింది. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. వి ఆల్ లవ్ అవర్ మామ్స్ టూ. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. సొల్యూషన్ అన్నారు, వంట తినిపించారు, ప్రేమ ఆప్యాయత చూపించారు. తెలిసిపోయింది కదా 3 జనరేషన్ ఉన్నారు, అయినా గానీ వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ అది గొప్పది. 3 జనరేషన్ అయినా ఇంకా ఎన్ని జనరేషన్లు వచ్చినా గానీ ఆ మదర్స్ డే రోజు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లో ఉన్న ఆ మాతృత్వం, ఆ మదర్హుడ్ గొప్పది. సో అది చూపించడానికే ఈ సెగ్మెంట్ పెట్టానన్నమాట. సో వన్స్ అగైన్ మనం అందరం కూడా మన ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే చెప్పేద్దామా? రష్మి, ఈ ట్రిప్ ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే. అండ్ ఆఫ్ కోర్స్ మదర్స్ అనేది వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్, వాళ్ళలో ఉన్న స్పెషాలిటీ, వాళ్ళలో ఉన్న ప్రేమ వన్ డే లో మేము చెప్పుకోలేమమ్మా. దాట్స్ అబౌట్ ఇట్. ఎవ్రీ డే ఇస్ స్పెషల్. ఆల్ ఆర్ మదర్స్ ఆర్ ఆల్సో స్పెషల్. కాబట్టి మదర్స్ ని కాదు, మాతృత్వాన్ని మేము సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ప్లీజ్ జాయిన్ విత్ us. హ్యాపీ మదర్స్ డే. ఇట్స్ సెలబ్రేషన్స్ టైం. అండ్ మా సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతూ ఉంటే మీరు కూడా మీ మదర్ తో పాటు ఈ డే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అండ్ లెట్స్ టేక్ కేర్. బై బై. హ్యావ్ అ హ్యాపీ వీకెండ్ అండ్ అ హ్యాపీ సండే.